మొన్ననే రీసెంట్గా నేర్చుకొని వాళ్ళంతా వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకున్నారు. ఈ రోజు మీరు చూస్తే గంభీరంలో లైసెన్స్ రావడం అంటే అది కిరీటం. అట్లాంటిది అంటే పెట్టేశారండి. అంటే మొత్తం సెన్సార్స్ ఉన్నాయి. అసలు మామూలుగా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు కూడా ఫెయిల్ అయిపోతున్నారు. అలాంటి దగ్గర 100 మంది పాస్ అయితే, అంటే 100 మందిలో 2 పాస్ అయితే 2 ఫెమిరేట్స్, 100 మందిలో 7 పాస్ అయితే 5 ఫెమిరేట్స్. అట్లా మా వాళ్ళు ఫస్ట్ దాంట్లోనే కొట్టుకొచ్చిన కప్పుల్లాగా లైసెన్స్ తెచ్చారు. ఆ లైసెన్స్ మాకు రావడం మహాభాగ్యం లాగా అనిపించింది, ఎందుకంటే అంత టఫ్గా. సో వాళ్ళ ఓన్ ఎఫర్ట్స్తో నేర్చుకొని లైసెన్స్ సాధించారు. అదే పెద్ద క్వాలిఫికేషన్ మనకి. థ్యాంక్ యూ సో మచ్. అంటే కవిత ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తారు. కవిత కూడా అలాగే. వీళ్ళందరూ సిఎస్ఆర్ యాక్టివిటీ కోరమండల్ నుంచి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా మార్చ్ ఏప్రిల్లో నేర్చుకోవడం జరిగింది. చాలా ఫాస్ట్గా నేర్చుకొని ఇన్స్ట్రక్టర్స్ కూడా అయిపోయారు. అంటే ఎంతో ధైర్యం కావాలి. అంటే కారు నడిపించడానికే ధైర్యం కావాలంటే ఇన్స్ట్రక్టర్ అవ్వాలంటే ఇంకా ధైర్యం కావాలి. వీళ్ళందరూ అంతా సూపర్ పవర్ ఉన్నారు అనమాట. శ్రీదేవి కూడా కార్ నేర్చుకోవడానికి వచ్చింది, లైసెన్స్ వచ్చేసింది. కానీ బలవంతంగా స్కూటీ నేర్పించడం మేము రిక్వెస్ట్ చేశాము, ఎందుకంటే స్కూటీ ఇన్స్ట్రక్టర్స్ తక్కువగా ఉన్నారు. సో మీన్స్ ఇంచుమించు 50 మందికి చెప్పేశారు. సో ఎక్కడ కంప్లైంట్ లేదు మా వాళ్ళ మీద. సో సుజాత గారు కార్పొరేటర్ అనుకుంటారు టీడీపీ, బట్ స్టిల్ ప్యాషన్తో వచ్చి నేర్చుకున్నారు అండ్ లైసెన్స్ తెచ్చుకున్నారు. అండ్ క్యాబ్ మీద కార్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజు మీ అందరం ఉన్నాం. నాకు కార్ అంటే ఇంట్రెస్ట్, వీళ్ళందరికీ కూడా అదే ఇంట్రెస్ట్తో ఫెమిరేట్స్ ఇంత చక్కగా డెవలప్ అయ్యింది. సో నెక్స్ట్ కమ్స్ పద్మజ గారు. ప్లీజ్ ఒక్క మాట అందరికి చెప్పాలనుకుంటున్నానండి. ఏదో 10th క్లాస్ ఫెయిల్ అయ్యో, లేకపోతే ఉద్యోగాలు లేకపోతే చదువు రాకో ఫెమిరేట్స్లోకి ఎవరు రాకుండా వీళ్ళందరూ గ్రాడ్యుయేట్స్ అండి. ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ డిగ్రీ హోల్డర్స్. అందరూ మాకు వచ్చిన వాళ్ళు ఎంబీఏ నుంచి, ఐటీ నుంచి కూడా డ్రైవింగ్ మీద ప్యాషన్తో వచ్చిన వాళ్ళే ఈరోజు మీ ముందున్నారు. సో సుజాత గారు కూడా డిఫెన్స్, వారు డిఫెన్స్లో, సారీ పద్మజ గారు వారు డిఫెన్స్లో ఉంటారు. అండ్ వాళ్ళ పిల్లలు కూడా కల్చరల్స్లో చాలా బాగుంటారు. కేవలం డ్రైవింగ్ మీద ప్యాషన్తో ఈరోజు మమ్మల్ని జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ వెంకటలక్ష్మి, కొంచెం మీరందరూ లైన్గా కూర్చోండి కదా. వెంకటలక్ష్మి కూడా అలాగే షీజ్ ఆల్సో గ్రాడ్యుయేట్, టెలికాలర్గా ఐటీ కంపెనీలో కూడా పనిచేసింది. డ్రైవింగ్ మీద ప్యాషన్తో ఈరోజు మా వరకు వచ్చారు. షీజ్ రాఘని. ఇదంతా ఎలా ఉంటుందంటే ఇంకేదో చేసినట్టు అయిపోయింది మాకు. ఇది కూడా కారు నేర్చుకుంది, బట్ బలవంతంగా టెలికాలర్ చేశాము. అతి త్వరలో మీ కారు ఇచ్చి నేను వదిలేస్తాను. సో ఆదిలక్ష్మిని చూసినప్పుడు నేను చాలా పొడగనుకుంటాను కొంచెం. సో ఆదిలక్ష్మి కూడా పొట్టిగా ఉన్నాము, కారు రాదు, స్కూటీ రాదు అని చాలా మంది క్రిటిసైజ్ చేయడం జరిగింది. బట్ అన్ని ఛాలెంజెస్ బ్రేక్ చేస్తూ ఇంటే లైసెన్స్ తెచ్చుకుంది ఒక సింగిల్ అటెంప్ట్లో. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆదిలక్ష్మి. థ్యాంక్ యూ. అండ్ అరుణ, ప్లీజ్ కమ్. అరుణ ఒక 20 ఏళ్ళ డ్రైవింగ్ స్కూల్లో అనుభవం ఉన్న మాకు ఇన్స్ట్రక్టర్ అండి. అండ్ అరుణ గురించి ఇంకోటి చెప్పాలి. షీఈ్ అ బాక్సర్. మేరీ కామ్తో కూడా ఫైట్ చేసింది. ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ ఫీల్డ్ అంటే తనకు ప్యాషన్. అలాగే మా ఫెమిరేట్స్ ప్రైడ్ని నిలబెడుతున్న మా అరుణకి మరొకసారి నీ చేతుల మీదుగా వేల మందికి నువ్వు నేర్పించాలని కోరుకుంటున్నాను. ఓకే, ఫెమిరేట్స్లో ఉండాలి. ఇందు గురించి చెప్పాలి. ఇందు మా అందరిలో కల్లా చిన్నపిల్ల. ఈవెన్ ఇందాక మా అంజలి పరిచయం చేశాను, అంజలి కన్నా చిన్నపిల్ల ఇందు. 20 ఏళ్ళ అమ్మాయి అండి. వాళ్ళ అమ్మగారు మన ఆఫీస్కి వచ్చి, ఇక్కడ అందరూ మహిళలే ఉన్నారమ్మా, అమ్మాయికి డ్రైవింగ్ వచ్చు, సో మా అమ్మాయిని మీ ఆఫీస్లో ఉద్యోగం ఇవ్వండి. కారులో మీరు ఏం చూసుకోకలేదు, షీ కెన్ డ్రైవ్ టు హైదరాబాద్, రాత్రిపూట పొద్దుపూట వెళ్ళిపోతుంది, మీకు దాంట్లో డౌట్ లేదు. ఇందుకే మీరు ఉద్యోగం ఇవ్వాలంటే ఒక తల్లి ఆనందపురం నుంచి సింహాచలం వచ్చి మాకు అప్పచెప్పిన మా ప్రైడ్ ఇందు చిన్నది, కానీ ఇందు ఎక్స్పీరియన్సే ఎక్కువ. ఇన్నోవాలు, ఎట్టిగాలు బాగా తీస్తుంది. ఇప్పుడు ఈవిడే మాకు అరుణతో పాటు సీనియర్ డ్రైవర్. థ్యాంక్ యూ. ఫెమిరేట్స్లో ఉంటావు కదా, వెళ్ళిపోతావా? వెళ్ళిపోదు. సో చాందని, ఈ అమ్మాయిని కూడా బలవంతంగా ఆటో డ్రైవింగ్ చేసాము. వీళ్ళందరూ కార్ కోసం వచ్చారు. అమ్మాయి ఎవరు లేదు కొంచెం చూడండి, వీళ్ళ కార్ వచ్చు, ఆటో వచ్చు, స్కూటీ వచ్చు. సో అందరు కూడా మల్టీ టాలెంటెడ్, ఏదైనా డ్రైవ్ చేస్తారు. నిజం చెప్పాలంటే అది ఇష్టం ఉన్నా లేకపోయినా మేడం అడిగారు,